హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నిజంగా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా 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 బాగా జరిగింది. అందరూ అనుకున్నారు మంత్స్ బేబీతో ఎట్లా అవుతుందమ్మా, నెక్స్ట్ ఇయర్ చేసుకుందులే, ఇయర్ ఇబ్బంది పడిపోతావు అని చెప్పేసి అన్నారు. కానీ అమ్మవారే నా చేత దగ్గరుండి చేయించుకున్నట్టయితే నేను అనుకున్నానండి. ఏది కొనాలన్నా సరే ఏమో అవుతుందో, మా బాబు సపోర్ట్ చేస్తాడో లేదో అని చాలా టెన్షన్తోనే ఉండే. మార్నింగ్ లేచి అన్నీ మా హస్బెండ్ అంటే చాలా 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 హెల్ప్ చేశారు. అసలు ఆయన వాడు ఏడుస్తుంటే ఆయనే మంచిగా ప్యాంపర్ చేసి నాకైతే మంచి టైం ఇచ్చారు. సో నేనైతే పూజ చాలా 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 బాగా చేసుకున్నాను అమ్మవారి దయ వల్ల. అయితే ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. సో ఇయర్ అవుతుందో లేదో అన్నట్టుగా మంచిగా అయితే బుక్ చదువుకున్నాను. మంచిగా నాకు తోచినట్టుగా నా శక్తి మేర నేను అలంకరించుకున్నాను. ఎవ్రీ ఇయర్ సింగిల్గా, అంటే ఒక పెళ్ళి కాకముందు సింగిల్గా, పెళ్ళి అయ్యాక డబుల్గా, ఇప్పుడు నా కొడుకు ఇలా ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మా వాడు కూడా పూజలు ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా 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 హ్యాపీ అనిపించింది. సో నా పూజ అంతా అయ్యే వరకు కూడా మా వాడు మంచిగా సపోర్ట్ చేశాడు. నేను మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మేమేం చేస్తున్నామంటే కొన్ని ఫొటోస్ కూడా దిగాము, అవి కూడా చూపిస్తా. మంచిగా డెకరేషన్ చేసినవన్నీ మా హస్బెండ్ అట్లా మొత్తం క్యాప్చర్ చేశారన్నమాట. తర్వాత ఫొటోస్ తీపించుకున్నాము. ఇది నా కొడుకు పూజ. నా పూజ అయిపోయింది, ఇప్పుడు నా కొడుకు పూజ అన్నమాట. సో వాడు కూడా మంచిగా దండం పెట్టేసుకున్నాడు అమ్మవారికి. నా తర్వాత మా హస్బెండ్తో నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయాక మా హస్బెండ్తో బ్లెస్సింగ్స్ తీసుకుని లాస్ట్లో మంచిగా రెడీ అని మా ఆయన నన్ను ఇంప్రెస్ చేసి తన చేత్తో పిక్స్ తీశారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ.